వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అసలు సమస్య కాంగ్రెస్ బీజేపీ దాడుల లేక సొంత నేత వివాదాస్పద ప్రవర్తన? ఒకప్పుడు ఉద్యమ పార్టీగా ప్రజల్లో బలమైన ఇమేజ్ సంపాదించుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు కొందరు నేతల వ్యాఖ్యలు, కేసులు, సోషల్ మీడియా యుద్ధాలతో ఇబ్బందుల్లో పడుతోందా అనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా బాల్కా సుమన్, పాడి కౌశిక్ రెడ్డి, పల్లెటి రోహిత్ రెడ్డి, క్రిషాంక్ వంటి నేతల వ్యవహారాలు పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారాయా? ఇప్పుడు చూద్దాం. అధికారంలో ఉన్నప్పుడు దూకుడు రాజకీయాలు బీఆర్ఎస్ కు బలంగా కనిపించాయి. కానీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అదే దూకుడు ఇప్పుడు వివాదాలకు కారణమవుతుందనే విమర్శలు పెరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చేసిన మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి, రైల్వే లైన్లు తెంచాలి, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేయాలి వంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై కేసులు నమోదై అరెస్టు వరకు వెళ్లడం పార్టీ ఇమేజ్ ను డామేజ్ చేసిందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇక హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా తరచూ ఘాటైన రాజకీయ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు, సవాళ్లు, తీవ్ర వ్యాఖ్యలు పార్టీకి దూకుడు ఇమేజ్ తెచ్చిన తటస్థ ఓటర్లలో ప్రతికూల ప్రభావం చూపుతున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. అయితే ఇటీవల అత్యంత పెద్ద వివాదంగా మారింది బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ వ్యవహారం. సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలు, మంత్రులు, కార్యకర్తలపై తీవ్ర ట్రోలింగ్ చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పటికే ఉండగా ఇటీవల ఒక కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్త ఇంటికే వెళ్లి దాడి చేస్తారనే కేసులో ఆయన అరెస్టు కావడం రాష్ట్ర రాజకీయాలు దుమారం రేపింది. ఫేస్బుక్ పోస్ట్ పై ఆగ్రహంతో క్రిషాంక్ మరియు అతని అనుచరులు ఇంట్లోకి చొరబడి దాడి చేశారని, ఫోన్ లాక్కుని బెదిరించారని ఫిర్యాదు నమోదైంది. అనంతరం పోలీసులు క్రిషాంక్ తో పాటు పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేయడం వేరు, వ్యక్తిగత స్థాయిలో దాడులకు దిగడం వేరు అంటూ అధికార పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. సోషల్ మీడియా కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో దాడి కేసులో మళ్లీ అరెస్ట్ కావడం కూడా పెద్ద చర్చగా మారింది. ఇక మాజీ ఎమ్మెల్యే పల్లెటి రోహిత్ రెడ్డి వ్యవహారం కూడా బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది. మొయినాబాద్ లోని ఆయన ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించారనే ఆరోపణలతో ఈగల్ టీం దాడులు నిర్వహించింది. కేసులో డ్రగ్స్ వినియోగం, అక్రమ మద్యం, ఆయుధాల అంశాలు బయటకు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. పలువురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. అంతేకాదు అదే ఫామ్ హౌస్ లో కాల్పుల ఘటన కూడా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. పార్టీ సమయంలో గాల్లోకి కాల్పులు జరిపిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రగ్స్ కేసు, ఫైరింగ్ కేసు, ఆర్థిక లావాదేవీల దర్యాప్తు వంటి అంశాలతో రోహిత్ రెడ్డి పేరు తరచూ వార్తల్లో నిలవడం బీఆర్ఎస్ కు ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాజకీయంగా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతు సమస్యలు, హామీలు, నిరుద్యోగం, ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై దాడి చేయాల్సిన సమయంలో కొందరు నేతల కేసులు, అరెస్టులు, వివాదాస్పద వ్యాఖ్యలే ప్రధాన చర్చగా మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వ వైఫల్యాలపై ఫోకస్ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటే క్షేత్రస్థాయిలో కొందరు నేతల ఆవేశపూరిత రాజకీయాలు మొత్తం కథనాన్ని మార్చేస్తున్నాయని అభిప్రాయం వినిపిస్తోంది. ఒకప్పుడు బీఆర్ఎస్ పై వచ్చిన ఆరోపణలకు పార్టీ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం కొందరు నేతల చర్యలకే పార్టీ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ ఒక్కటే, బీఆర్ఎస్ ను కాంగ్రెస్ బలహీనపరుస్తుందా లేక కొందరు నేతల ప్రవర్తనే పార్టీకి అతిపెద్ద రాజకీయ ప్రమాదంగా మారిందా అని.